రైట్, ఇటు మూసి అటు మూవీ మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. ఈ హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ పేరుతో వీళ్ళు చేస్తున్న పనుల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కొంత డిస్టర్బ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా కొంతమంది ఇన్వెస్టర్లు తరలిపోతున్నారని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఇక్కడ అసలు ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, ఏ ఏరియాలో కొంటే మంచిది, కొన్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా మనం న్యాయపరంగా ప్రొసీడ్ కావాలి, ఈ ఆలోచనతో చాలామంది సతమతం అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగే రియల్ ఎస్టేట్ నిపుణులు ప్రేమ్ చౌదరి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేమ్ చౌదరి గారు నమస్తే సార్. సార్, మెయిన్గా హైడ్రా వల్ల లాభమా నష్టమా? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో స్థలం కొనాలన్నా అలాగే ఇల్లు కట్టాలన్నా జనం భయపడుతున్నారు సార్. లాభమా నష్టమా అనేది పక్కన పెడితే ముందు సిస్టమ్ కరెక్షన్ జరుగుతుందండి. అది ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటి, ఒక భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటే చూస్తాం మనం, లాభమా నష్టమా అని. వాస్తవ రూపంలో ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోయింది. హైదరాబాద్ అందరిది. ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మీరు వర్షాకాలం వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి అందరికీ తెలుసు. దానికి మీరు కారణాలు అన్వేషించినప్పుడు ఈ నాళాల ఆక్రమణ, తర్వాత రోడ్ వైడనింగ్స్ అనండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల సగటు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్ల జరుగుతున్న కరెక్షనే ఇప్పుడు ఈ హైడ్రా అనే సిస్టమ్ ఫామ్ చేసింది, అది కరెక్షన్ చేయడం కోసం. అయితే ఖచ్చితంగా ఒక నిజం ఏంటంటే, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సామాన్యుడు కూడా దాంట్లో బలవుతాడు. ఇప్పుడు లాభ నష్టాలను మాట్లాడాల్సి వస్తే ఒక సామాన్యుడికి నిజంగా ఒక శరాఘాతం లాంటిదే ఇది. వాళ్ళ జీవితాల్లో ఊహించని ఒక పెద్ద విపత్తే ఇది. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు, దానికి పరిష్కారాన్ని కనుగొని దానికి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకుంటే బాగుండేదేమోనని నా అభిప్రాయం. కానీ మీరు చెప్తున్నట్టుగా పేదలు సమిధులు అవుతున్నారు కదా, వాళ్ళు ఒక భయం ఏర్పడింది వాళ్ళతో. అవును. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే స్థలం కొనాలన్నా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అండి, ఇది ప్రభుత్వ బాధ్యత అండి. ఇప్పుడు మన దగ్గర ఒక రెవెన్యూ సిస్టమ్ ఎప్పుడు కూడా అదొక నార్మల్ కోర్స్ లో ఉంది తప్ప ఒక ప్రజల యొక్క సిస్టమ్ సెంట్రిక్ గా లేదు. ప్రజలు చలానా కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక ప్రాపర్టీని కొనుక్కుంటున్నారు నిజాయితీగా. అప్పుడు ఏం చేయాలి, ఒక సిస్టమ్ తయారు చేయాలి. ఇప్పుడు కారు కొనుక్కుంటున్నప్పుడు ఒక సగటు కస్టమర్ ఏం చేస్తాడు, తనకు కావాల్సినవన్నీ ఆ కారులో ఉన్నాయా లేవా అని ఆ షోరూమ్ వాడు, ఆ కంపెనీ వాడు ముందే చెప్తాడు. సార్ ఇది ఇంత స్పీడ్ వెళ్తుంది, ఇంత మైలేజ్ వస్తుంది, ఇంత ఖరీదు, ఇంత డ్యూరబిలిటీ ఉందని. అలాగే ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు, లేదా ఒక భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు, లేదా ఒక ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళకు అన్ని విషయాలు తెలిసే విధంగా ప్రభుత్వము ఒక సంస్కరణ తీసుకురావాలి. వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు మన దాంట్లో అతిపెద్ద సమస్య ఏంటంటే, అత్యధికంగా రెండే డిపార్ట్మెంట్స్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి ప్రభుత్వానికి. ఒకటి లిక్కరు, రెండు మన భూమి. భూమి దగ్గరకు వచ్చేపాటికి ఏమైందంటే, ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ లాగా అయిపోయింది. అంటే మనము ఎవరిని అడగాలో తెలియదు ఏదన్నా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ బాధితులు ఉన్నారు, వాస్తవంగా వాళ్ళు సరే ఆక్రమించే కట్టుకొని ఉండొచ్చు. ఆ ఆక్రమించినప్పుడు ప్రభుత్వాధికారులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఇది ఆక్రమించి కట్టుకుంటున్నారని. అప్పుడే వాళ్ళని కనుక వాళ్ళు బయటికి పంపించేసినట్టయితే ఈ రోజు వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు ఆ సమస్యల్లో ఇరుక్కునేది కాదు కదా. ఇప్పటికైనా మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక ప్లేస్ కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకటి, చెరువుల దగ్గర అస్సలు కొనుక్కోకండి. అవకాశం ఉంటే చెరువు నుంచి మినిమం 1/2 కిలోమీటర్ దూరం అవతలే ఉండాలి మీరు కొనుక్కునేటప్పుడు భూమి. ప్లస్ ఆ చెరువుకి నీరు వచ్చే ఒక నాలా ఉంటుంది, ఆ నాలాకి అటు ఇటు కూడా కొనుక్కోకూడదు. రెండవది, ప్రభుత్వంలో కొన్ని భూములు ఉంటాయి, శిఖం భూములు అని చెప్పేసి, ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ అని చెప్పేసి, ఇలా వివిధ రకాల భూములు ఉంటాయి. ఆ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు SRO ఆఫీస్ లో కానివ్వండి, లేదా మిగతా భూమికి సంబంధించిన సిస్టమ్స్ దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు. వాటిల్లో కూడా కొనుక్కోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, సామాన్యుడికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అది చెప్పే వ్యవస్థ లేదు. కానీ కొనుక్కోమని వాళ్ళకు ఆశ చూపించే వాళ్ళు ఒక్కళ్ళకు 100 మంది ఉన్నారు.
ఇవాళ మీరు హైదరాబాద్ లో మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం రియల్ ఎస్టేట్ మీద జరుగుతుంది. ఎస్ సార్. ఇంత భారీ ఎత్తున వ్యాపారం జరుగుతున్నప్పుడు దాని మీద ఎంత ఇది ఉండాలి, ఐ మీన్ కంట్రోల్ ఉండాలి ప్రభుత్వాన్ని. ప్రతి ఒక్కడు ఒక తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు అంటే వాడు ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ అంటాడు. అంటే రియల్ ఎస్టేట్ కి ఒక అర్హత లేదు. రియల్ ఎస్టేట్ లో ఏ మోసం చేసినా గానీ చివరిగా నష్టపోయేది సగటు మనిషే, ఓ మధ్య తరగతి వాడు, చిన్న కుటుంబాల వాళ్ళు. వాళ్ళకు నష్టపోయిన తర్వాత ఈ రాజకీయ నాయకులు వచ్చి మేము వాళ్ళకు హెల్ప్ చేస్తామంటున్నారు తప్ప వాళ్ళు అసలు నష్టపోకుండా కాపాడే సిస్టమ్ ఎందుకు తయారు చేయట్లేదు? ముందు చేతులు కాల్చుకోండి, తర్వాత మేము దానికి మందు వైద్యం చేస్తామంటున్నారు. ఇది అన్యాయం కదా. ఇవాళ ఎవరైతే ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళల్లో ఎవరు కూడా కోటీశ్వరులు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళకు సిస్టమ్ పట్ల అవగాహన లేక, ఎటు వెళ్ళాలో తెలియక, కష్టపడి రూపాయి సంపాదించుకొని కుటుంబ భవిష్యత్తు కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటిని ఈ రోజు కూల్చేస్తామంటున్నారు. అవును, వాళ్ళు చేసింది తప్పే. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ పెడుతుంది, ఎన్నో రకాల రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఒక ప్రభుత్వంలో కలెక్టర్ అయిన ఒక రిజర్వేషన్ లో ఆ కుటుంబంలో ఇంకో నలుగురు కూడా కలెక్టర్ అవ్వచ్చు, అదే రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని. ఆ డబ్బు అంతా ఎవరిది? ట్యాక్స్ కి పేయర్స్దే కదా. అటువంటిప్పుడు ఏం చేయాలి? వీళ్ళకు ముందే రిఫార్మ్స్ ఇవ్వాలి. వీళ్ళకు ఎవరెవరైతే 15,000 ఇల్లు సుమారుగా పోతున్నాయి అన్నారు మూసీ పరివాహక ప్రాంతంలో, ప్రతి ఇంటిని అసెస్ చేయాలి, దానికి విలువ కట్టాలి. విలువ కట్టి వాళ్లకు పరిహారం చెల్లించిన తర్వాత వాటిని తీసుకుంటే వాళ్ళకు కూడా స్వాంతన చేకూరుతుంది. ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కనపడట్లేదు. పోనీ వీళ్ళు న్యాయపరంగా వెళ్తే వీళ్ళకి చిక్కులు తప్పవా, లేక ఉపశమనం లభిస్తుంది అంటారా సార్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో? ఇప్పుడు సార్ న్యాయపరంగా పోరాటం చేసే శక్తి వాళ్ళకుంటే పోయి ఆ దిక్కుమాలిన చోట ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి పాపం. ఇప్పుడు న్యాయం అనే దానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ లాయర్ దగ్గరికి, అక్కడ నుంచి కోర్టుకు వెళ్ళాలి. ఈ ఖర్చులు భరించాలిగా మళ్ళీ వాళ్ళు. తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగానే ఎప్పుడు సిస్టమ్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. దానితోటి ఒక ఏకైక ఇండివిజువల్ పర్సన్ ఎప్పుడు ఫైట్ చేయలేడు, చేయకూడదు కూడా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఒక మాట ఏం చెప్తానంటే, ఎవరికైనా ఇది సామాన్యుడికి భూమికి సంబంధించిన విషయాల్లో దయచేసి ప్రభుత్వంతో కానీ ఏ ఇండివిజువల్ వ్యక్తులతో కానీ గొడవలు, కేసులు, కొట్లాటల దాకా వెళ్ళకూడదు. వెళ్తే దాని పరిష్కారం ఎన్ని జనరేషన్స్ పడుతుందో కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకసారి కోర్టుకు వెళ్ళిన మీకు ఒక విషయం తెలుసా? అంటే ఎండంటూ ఉండదు అంటారు, అది పొడిచుకుంటూనే పోతారు. 23 చెప్తున్నాను. మన దేశంలో ఉన్న కేసులు లో 63% కేసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి. ఓకే, అంటే ప్రతి 100 కేసుల్లో 63 కేసులు భూమికి సంబంధించినవి. భూ కబ్జాలు అయి ఉండొచ్చు, వారసత్వం కోసం అయి ఉండొచ్చు, బౌండరీ గొడవలు అయి ఉండొచ్చు, ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇలా 63 కేసులు ఉన్నాయండి. ఈ రోజు మనం చూస్తున్న హైడ్రా కీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ రంగనాథ్ గారు, నేను వీరిని ఒక 2022లో కలిశాను నేను యాజ్ ఎ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా. ఆయన అప్పుడు ట్రాఫిక్ లో ఉన్నారు. దాదాపు ఒక 45 నిమిషాల పాటు మా మధ్య ఒక చర్చ వచ్చింది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, సార్ ఇట్లా హైదరాబాద్ రాబోయే రోజుల్లో చాలా పెద్ద బాంబే లాగానో లేకపోతే చెన్నై లాగానో కోల్కతాలో మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది, ఇంకా బాంబే లాగా ల్యాండ్ మాఫియా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇప్పుడే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైనా భూమి మీద తప్పు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కనుక మార్కెట్ లోకి చెప్పకపోతే ఈ రాబందుల్లాగా భూమి మీద పరాయి సొమ్ము మీద పడే బకాసురులు ఎప్పుడు కాచుకొని ఉంటారు అనే చర్చ జరిగింది నాకు ఆయనకి. ఓకే, ఆ క్రమంలో నేను కొన్ని సూచనలు కూడా చేశాను, ఇలా చేస్తే బాగుంటదని. సో ఆయన సరే ఇప్పుడు నేను ఆ విషయం చెప్పకూడదు. ఆయన మన దగ్గర సిస్టమ్స్ ని ఫాలో అందరూ అవుతే అసలు ఈ చట్టంతో పనేముంది? సమస్య సిస్టమ్ ను ఫాలో అవ్వకపోవటం ఒకటైతే, ఆ ఫాలో అవ్వని వాళ్లకు ఇది ఫాలో అవ్వాలి అని మనం రూల్స్ చెప్పినప్పుడు అదే చట్టాన్ని ఉపయోగించుకొని మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ఇంత హడావిడిగా ఎందుకు కూలుస్తున్నారు, మీరు ఇలా చేయొచ్చా అని ఆయన చెప్తున్నారు. రంగనాథ్ గారు హైడ్రా ఆపుతున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఆ నాళాలన్నీ మూసుకుపోయి మొత్తం నీళ్లు బయటకు వచ్చేసి
ట్రాఫిక్ ఇబ్బందులు అయిపోయి ఇల్లు కొట్టుకుపోయి ప్రతి సంవత్సరం జరుగుతుందిగా. అవును సార్. ఇది జరుగుతున్నప్పుడు నిజాయితీగా సంపాదించే డబ్బులు ట్యాక్స్ కట్టి జెన్యూన్ గా కష్టపడే వాళ్ళు కూడా ఇందులో బాధితులే కదా. అవును. మరి వాళ్ళకి ఎవరండి వాళ్ళకి ఎవరు దీనికి ఆన్సర్ చేస్తారు చెప్పండి. సార్ ఇంకోటి కూడా, ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్లు అంటూ కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారండి, మేము మోసం చేస్తాం అంతే. ఇది అంతేనంటారు. ఇప్పుడు మీకు మారుతి కారు విలువ తెలుసు, తర్వాత హుండాయ్ కారు విలువ తెలుసు. సపోజ్ ఒక 5 లక్షల రూపాయల్లో 6 లక్షల రూపాయల్లో మారుతి చిన్న కారు వస్తుంది, హుండాయ్ కారు 15 లక్షలు అవుతుంది. ఒకడు వచ్చి 15 లక్షల హుండాయ్ కారుని మారుతి కారు ధరకు మీకు ఇస్తానన్నాడు. మీకు తెలుసు ఇది హుండాయ్ కారు, ఈ రేటుకు రాదని మీ మనస్సాక్షికి తెలుసు, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? విచక్షణ కోల్పోయి కనీస ఎంక్వైరీ చేయకుండా, సరే అందులో కూడా కొన్ని మంచి ఉండొచ్చు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 75 to 80% రిస్క్ కి సంబంధించినవి. ఓకే. ఇప్పుడు మీరు కష్టపడితే వచ్చిన డబ్బులు కదా, ఈ రిస్క్ చేసి సంపాదించిన డబ్బులు కాదు కదా. ఒక అరటికాయ బండి అమ్మేవాళ్ళు, లేదా కూరగాయలు అమ్మేవాళ్ళు, లేదా ఒక చిన్న షాప్ నడుచుకునేవాడు రోజువారీ జీవితంలో సంపాదించి దాచిపెట్టిన డబ్బు అది. రిస్క్ అంటే ఏంటి? లైఫ్ ని స్టేక్ లో పెట్టి సంపాదించే డబ్బు రిస్క్. ఇలా సామాన్యంగా కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు ఆశ పడకూడదు. ఆశ పడటం తప్పేం లేదు, కానీ దాన్ని న్యాచురల్ కోర్స్ లో జరగాలండి ఏదైనా. ఇప్పుడు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ అనగానే ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే అది కోటి అయిపోద్ది. నిజంగా అలా కోటి అయ్యే పరిస్థితి నీకెందుకు అమ్ముతాడు వాడు? తనే ఉంచుకుంటాడు కదా, తనే ఉంచుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషి ఆశాజీవి. అన్ని సగటు చిన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ కుటుంబాలు, వాళ్లకు ప్రభుత్వ వైపు నుంచి ఎటువంటి సహకారాలు ఉండవు. వాళ్లే కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, కుటుంబ మనుగడ సాగించే క్రమంలో వీళ్ళు బలవుతున్నారు ఇందులో. వాస్తవంగా కొన్ని కంపెనీలు ప్రీ లాంచ్ ఆఫర్ పెడుతున్నారు, వాళ్ళు జెన్యూన్ గా డెలివరీ కూడా చేస్తున్నారు, చేయట్లేదని కాదు. బట్ వాళ్ళ పర్సంటేజ్ హార్డ్లీ 100లో 5% 10%. ఓకే. ఈ 10% వాళ్ళ లాభం పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకో 100 మందికి చెప్తున్నారు మేము ప్రీ లాంచ్ లో కొనుక్కున్నాము, మాకు మంచి జరిగింది, మాకు ఇట్లా లాభం వచ్చిందని. అయితే వీళ్ళు కొనుక్కున్న దగ్గర కాకుండా వాళ్ళు అంటే ఆ కస్టమర్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ వెరిఫై చేయకుండా ఎక్కడ పడితే అక్కడ కొనేస్తున్నారు. దాని వల్ల ఇరుక్కుంటున్నారు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ మంచి బాడీ తీసుకొచ్చింది రెరా. మీరు ఏమైనా అనుకోండి, రెరా చాలా అద్భుతమైన చట్టము, దాన్ని నుంచి తప్పించుకోవడం కుదరదు. కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఆ చట్టం యొక్క ప్రతిఫలాలు ప్రజలకు అందుతాయి. అవునా? మన దగ్గర ఎన్ని చట్టాలు ఉన్నాయంటే ఇవాళ అసలు హైడ్రా అవసరమే లేదండి. దేర్ ఇస్ ద రెవెన్యూ యాక్ట్. నాలా నుంచి ఎంత దూరంలో ఇల్లు కట్టాలి, ఎన్ని మీటర్స్ బఫర్ ఉంటుంది, ఇవన్నీ మన చట్టంలో, రెవెన్యూ చట్టంలో ఉన్నాయి కదా. మరి అవి ఉన్నా కానీ ఇన్ని ఇల్లు ఎలా నిర్మాణం జరిగింది అంటే తెలిసే మన ప్రభుత్వ అధికారులు కొంతమంది వాళ్ళు ఆశపడి ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. ప్రేమ్ చౌదరి గారు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పండి. అంటే మనందరము చేసే తప్పులు ఇవే. మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది నేను ఎండ్ పాయింట్ చెప్తున్నాను, స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడన్నా మాట్లాడదాము. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. బేసిక్ గా సబ్ రిజిస్టర్స్ లో కూడా చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు, నేను నా రియల్ ఎస్టేట్ లైఫ్ లో చూశాను నేను. వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు. చెప్పినప్పుడు ఈ అమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు, వీడు అమ్మాడు, డబ్బులు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కాకపోతే తిరిగి వాడికి డబ్బులు కట్టాలి, లేదా గొడవలు అవుతాయి. ఇక్కడ ఆట మొదలవుతుంది. ఏదో చిన్న సమస్య వచ్చిందండి అని అన్నప్పుడు ఓ 10 రూపాయలు ఇచ్చో, ఇక మీకు తెలియదు కాదు ఇవన్నీ. ఆ సమస్య నేను రిజిస్ట్రేషన్ చేయను అని కొనుక్కున్నదని చెప్తాడు, అమ్మేవాడికి చెప్తాడు. ఇక్కడ ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి ఆయనని సైలెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళ తప్పు కూడా ఉంది, రైట్, కొనేవాడి తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ అనే అథారిటీ పర్సన్ నీకు చెప్పాడు కదా ఇది చెయ్యొద్దు అని. ఏం కాదులేండి సార్, మేము చూసుకుంటాం లేండి సార్ అని ₹1 ఇవ్వాల్సింది ఇచ్చేసి చేపించేసుకుంటున్నాడు. ఇప్పుడు అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొనుక్కున్నవాడు మళ్ళీ వేరే వాడికి అమ్మాలి కదా. ఇదే చైన్ కంటిన్యూ అవుతుందండి. అదే ఆయన చట్టాన్ని, ఆయనకు సీరియస్ వార్నింగ్ ఉండి
మీరు ఒకసారి చెయ్యకూడదు అని చట్టం చెప్పిన తర్వాత చెయ్యకూడదు. ఎస్. మన ఐపీసీలో ఉన్న ఒక దారుణమైన విషయం ఏంటంటే సార్, చట్టం అందరికీ ఒకటే అని ఉంది, కానీ ఐపీసీలో ప్రతి చట్టానికి చివర ఇఫ్ బట్ అని ఉంటాయి. అంటే అవును అతను ఒక వ్యక్తిని చంపాడు కానీ ఏ పరిస్థితుల్లో చంపాడు అని అంటది. అరే చంపాడు అన్న తర్వాత ఇంకా ఏ పరిస్థితుల్లో చంపితే ఏంట్రా, జస్ట్ యూ హావ్ టు టేక్ ద కాల్. నో సరే, ఇప్పుడు కొన్ని ప్రొవిజన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే చట్టంలో ఒక చిన్న లూప్ హోల్, కొంతమందికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు స్వాంతన చేకూర్చడానికి కొన్ని క్లాజెస్ ఉంటాయి. అలాగే మనకు కింద కోర్టు, దానిపైన కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ ఉన్నాయి అందుకే. కానీ వాటిని నిజంగా ఉపయోగించుకోవడానికంటే అక్రమంగా ఉపయోగించుకునే వాళ్ళు వ్యవస్థలో ఎక్కువైపోయారు. దానికి సహకరించేది అందరూ కూడా రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు చాలా మంది దీనికి సహకరిస్తున్నారు. రైట్. ప్రేమ్ చౌదరి గారు, ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది హైదరాబాద్లో? అయోమయంలో ఉందా, లేక చాలా మంది కొనటానికి కూడా వెనకాడుతున్నారు అంటారు, నిజమా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. నేను లాస్ట్ 1 month నుంచి, అంటే ఒక సామాన్యుడు ఎంత భయంగా ఉంటాడో ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి. అసలు హైడ్రా ఏంటి, దాని పరదేంటి, అది చేసే పని ఏంటి అనే అవగాహన ఫస్ట్ సామాన్యుడికి లేదు. అది ఒక విధంగా పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, ఇది రాజకీయ కక్ష సాధింపుకు తీసుకొచ్చిన ఒక వ్యవస్థ అని చెప్తున్నారు పొలిటీషియన్స్. జనరల్ గా ప్రభుత్వం తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ వరదలతోటి హైదరాబాద్ వల్ల గ్లోబల్ సిటీ అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాము. ఈ వరదల వల్ల ప్రతిసారి న్యూసెన్స్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీ దగ్గరికి రావాలి అన్నప్పుడు మీ స్ట్రక్చర్ ని ఖచ్చితంగా వాళ్ళు అసెస్ చేస్తారు. దాన్ని మంచిగా చేయటం కోసం తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా అని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా ప్రతి మంచిలో కొంత చెడు కూడా ఉంటది, అందులో లేదనేది ఏం లేదు. కానీ హైడ్రా కొనడానికి, మా దగ్గర ప్లాట్ కొనడానికి వచ్చే కస్టమర్ సార్ హైడ్రా మీకు అప్లికబుల్ అని అడుగుతున్నాడు. హైడ్రా అప్లికబుల్ అంటే అసలు హైడ్రా అంటే ఏంటో మీకు తెలుసా అంటే అయినా నాకు అనవసరం. అంటే 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనే వ్యక్తి, ఇది అందరికీ ఉపయోగపడే మాట చెప్తున్నానండి. 20 లక్షలు ఒక సామాన్యుడు 30 లక్షలు సంపాదించడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పట్టిద్దండి. 3 సంవత్సరాలు నువ్వు కష్టపడి అన్ని ఆర్డ్స్ ఎదిరించి సంపాదించిన డబ్బుని ఎవరో చెప్తుంటే ఆ మాటలు విని ఏది ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా, అది నిజమా కాదా తెలుసుకోకుండా నువ్వు ఒక భూమి కొనేసి వాడి చేతిలో డబ్బులు పెడతాను. ఆ తర్వాత ఇది నేను చేసింది తప్పు అని తెలిస్తే నీ డబ్బు తిరిగి వస్తుందా? రాదు కదా. ఒకసారి చేతుల్లోకి వెళ్తే రిటర్న్ తీవరు కదా. 100% రాదు. ఇంకా ఆ తర్వాత జరిగే దరిద్రాలు చాలా ఉంటాయండి. అదే కదా ఇప్పుడు నేను చెప్పింది, 63% కేసులు కోర్టులలో మగ్గుతున్నాయి మన రెవెన్యూ డిపార్ట్మెంట్. సరే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు వాళ్ళు నన్ను అడిగినప్పుడు సార్ హైడ్రా అంటే ఏంటో తెలుసు అంటే కనీసం అవగాహన లేదు. హైడ్రా వచ్చింది, కూల్చేస్తుంది. దేని కూల్స్తుంది? ప్రభుత్వానికి సంబంధించిన ఏ కాగితాలు లేకపోతే కూల్చేస్తుంది. అది ఒక FTL పరిధిని సంరక్షించడానికి వచ్చిన చట్టము. చెరువులను కబ్జా చేస్తే దాని నుంచి రిమూవ్ చేయడానికి చేసిన చట్టం అనేది కనీస అవగాహన లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే దానివల్ల ఏం జరుగుతుందంటే కొనే వాళ్ళందరూ భయపడి ఆగుతున్నారు. నిజంగా కూడా లాస్ట్ 1.5 month నుంచి చాలా హైడ్రా ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఉంది. సరే, ఓపెన్ ప్లాటింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే భూదేవి ఎప్పుడు కూడా అలాగే ఉంటది. భూమిగా ఉన్నంత సేపు మనకు వచ్చే నష్టం లేదు. కానీ వీళ్ళకి చాలా పెద్ద ఇబ్బంది అండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో 100 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ ఇచ్చారు కదా. మీకు తెలుసా, ఈ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు, స్క్వేర్ ఫీట్ లో కొనుక్కునే వాళ్ళు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు, అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో లేక్ వ్యూ అని ఒక సపరేట్ బిజినెస్ పాయింట్ ఉంటుంది. అంటే ముందు చెరువు ఉంటుంది, ఆ చెరువుని మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట ఆ ఇంట్లో నుంచి. అదొకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది, అందరు ఇష్టపడుతున్నారు. కొత్తగా లేదు, అది సెల్లింగ్ పాయింట్ లో ఒకటి అనమాట. చూపిస్తున్నారు అది. ఆ లేక్ వ్యూ అపార్ట్మెంట్ అనగానే, వ్యూ ప్రొడక్ట్ అనగానే దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. నార్మల్ వ్యూ కి లేక్ వ్యూ కి, ఇప్పుడు లైక్ మీరు హోటల్కి వెళ్ళారు వైజాగ్ బీచ్, మన సీ వ్యూ తీసుకున్నారు అనుకున్న రూమ్ కొంచెం బాగా అనిపిస్తుంది. కాస్ట్లీ కూడా కొంచెం, అది ఆ వ్యూ కాస్ట్లీ కూడా ఉంటుంది. సో అలాగే లేక్ వ్యూ అని పెట్టి దానికి ఎక్కువ డబ్బులు వసూలు చేసి అమ్మారు. ఈ రోజు పాపం పరిస్థితి ఏంటంటే నిజంగా బాధ వేస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి కొనుక్కున్నారో ఆ లేక్ వ్యూ అమ్మటానికి కూడా ఎవడు కొనుక్కోవడానికి కూడా రాడు.
ఎస్, ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంత వచ్చేసి ఎఫ్టీఎల్ ఈ బఫర్ ఇప్పుడు మొన్న చూస్తున్నాను, అది వాసవి వాళ్ళది అనుకుంటా, అది కంపెనీ చాలా పెద్ద ఆల్మోస్ట్ 23 crores పైన కన్స్ట్రక్షన్ కూడా అయినట్టుంది. ఎస్, దే హావ్ గివెన్ ద నోటీస్. అంటే మొత్తం మీద కొంత డిస్టర్బెన్స్ అయితే ఉందంటారు రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ మీద డిస్టర్బెన్స్ 100% ఉందండి. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే అసలు హైడ్రాకి సంబంధించిన ఒక సామాన్యుడికి తెలిసే విధంగా ఈ చట్టంలో ఈ హైడ్రా తీసుకురావడానికి గల కారణాలు ఏంటనే దాని మీద డిబేట్ చేయాలి. దాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలాగా వివరించాలి. లేకపోతే ఈ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం లేదా ఈ లిక్కర్ మీదనే ప్రభుత్వం మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అటు ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడుతుంది. రెండోది ఈ కన్ఫ్యూజన్ వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఆపాదించబడుతుంది. రైట్, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇన్వెస్టర్లు తరలిపోతున్నారు సార్, అదొక కామెంట్ వినిపిస్తోంది. అంటే సార్ ఇప్పుడు మీ ఊరి మీద మీకు ప్రేమ, నా ఊరి మీద నాకు ప్రేమ. కానీ మీ ఊరు నేను అంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని యాక్చువల్ గా నేనేమి నెగిటివ్ గా అన్నాను. ఎస్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ఉంది. ఖచ్చితంగా ప్రపంచంలో ఒక అమరావతి అనేది మనందరం చెప్పుకునే గొప్ప సిటీగా వెలుగొందుతుంది. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు మన విజయవాడలో వరదలు వచ్చాయి. వాస్తవంగా అంతకు ముందు చాలా ఇంపాక్ట్ వీ హావ్ సీన్. రియలిస్టిక్ గా చెప్తున్నాను నేను. చాలా మంది అమరావతి వైపు పరుగు తీశారు. మొన్న వరదలు దాంతో కాస్త మళ్ళీ హోల్డ్ అయిపోయారు. ఓకే, సో అరే ఏంటి ఇలా జరిగింది. వాస్తవంగా అమరావతిలో ఎక్కడ వరద రాలేదు. నిజం ఏంటంటే అవును, వెనక భాగం విజయవాడ వెనక భాగం బుడమేరు ఆ ఏరియా వైపు అది అసలు అమరావతి రియల్లీ గ్రేట్. నాయుడు గారు ఆయన ఎంత దూరదృష్టితో చూసి చేసి ఉండకపోయి ఉంటే వీళ్ళు చేసిన ఈ ప్రాపగాండాకి వాళ్ళ అమరావతికి ఎటువంటి వాటర్ ఫ్లడ్ ఎఫెక్ట్ కాలేదు. సో అమరావతి అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన తెలుగు వాళ్ళలో అది కూడా ఒక భాగం. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు వెళ్తున్నారు. కానీ హైదరాబాద్ ని కాంపీట్ చేయటం అనేది ఇప్పుడు సాధ్యం కాదండి అమరావతికి. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే రెడీ టు అన్నం వండి చక్కగా కూరలు అన్నీ వండి ప్లేట్ లో పెడితే తినడానికి సిద్ధంగా ఉంటారా? నేను వ్యవసాయం చేస్తున్నాను, వడ్లు వస్తాయి, తర్వాత కుప్పను ఊర్చి దాన్ని బియ్యం పట్టించి భోజనం పెడతాను అని అంటే వెయిట్ చేస్తారా? శుభ్రంగా అన్ని రెడీగా ఉన్న దగ్గరికే వెళ్తారు కదా తినడానికి. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ ఇప్పుడు ఇది గ్లోబల్ డెస్టినేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం వాడైనా ఇక్కడ బతకచ్చు. మీకు తెలుసా, ఈ రోజు కూడా 5,000 రూపాయలు సంపాదించేవాడు బతుకుతున్నాడు హైదరాబాద్ లో. నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టి బతికేవాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు బై డిఫాల్ట్ ఇది ఎందుకో నాకు తెలియదు, మా యాన్సిస్టర్స్ కూడా ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు అటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు తప్ప తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిన దాఖలాలు లేవు. ఓకే, మీరు కావాలంటే చెక్ చేయండి. ఈ 10 ఏళ్లలో మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కే వచ్చారు ఇన్వెస్టర్లు, ఇక్కడే పెట్టుబడులు పెట్టారు, బాగా సంపాదించారు. అంటే ఎగ్జాక్ట్లీ నీరు పల్లం మీద అన్నట్టు హైదరాబాద్ పల్లం అందరికి బ్రతుకు కోరుకునేది హైదరాబాద్, తెలంగాణ. ఎస్, కరెక్ట్, మీరు చెప్తాం కరెక్టే. కానీ సార్ ఈ హైడ్రా కానీ కొంత డిస్టర్బెన్స్ వలన కొంతమంది అటు వెళ్తున్నారేమని చాలా మంది ఊహాగానాలు, అదే దానికి మీరు క్లారిటీ ఇచ్చారు. రైట్, ఇంత ఇప్పుడు ఇది ఒక పెద్ద మహాసముద్రం. ఎంత నీళ్లు తోడితే తగ్గిపోద్ది చెప్పండి ఆ సముద్రం. ఓకే, సో అక్కడికి వెళ్లే వాళ్ళకు ఆల్రెడీ భూములు ఉన్నాయి. చాలా మీకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే 60 మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. Out of 160% people belongs to Andhra and they have their own lands. సో వాళ్ళు కొత్తగా భూమి కొనక్కర్లేదు. అక్కడ వాళ్ళ భూమిని లేఅవుట్ చేయడానికి కన్స్ట్రక్షన్ కి వాడుకోవచ్చు కదా. రైట్, ఇప్పుడు ఇంకా ఈ ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ నుంచి RRR అంటున్నారు. ఈ మధ్యలో కూడా ఇంకా ఈ రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉందంటారు. అసలు ఇది ఒక అద్భుతం అండి. నేనంటే చెప్తే అతిశక్తిగా ఉంటది యాజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ గా. RRR ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ కూడా అయిపోయింది. సో మేము శ్రీశైలం హైవే రోడ్ లో ఉన్నాం. యాజ్ ది రియాలిటీ ఇస్ ఆల్వేస్ ఎట్ దట్ రోడ్. సో అక్కడ మీకు శ్రీశైలం హైవే నుంచి మీరు కనుక RRR ని కనుక కనెక్ట్ చూస్తుంటే ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ రేడియస్ లో ఇస్తున్నారు RRR కంప్లీట్ అయిపోతే భారతదేశంలోనే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఓకే, రైట్. మొత్తం మీద ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఈ చెరువులు, ఈ కుంటల దగ్గర ఇళ్లు కొనేవాళ్ళు కానీ స్థలాలు కొనేవాళ్ళు కొంత జాగ్రత్త పడితే ఫ్యూచర్ లో బెటర్, ఇబ్బందులు పడకుండా ఉంటారు. 100% ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా తీసుకోకూడదు. ఎప్పటికైనా డేంజర్ అది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చి ఏదైనా కొత్త చట్టం చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు.
ఎస్ సార్. దయచేసి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి ఏంటంటే వాళ్ళకు రీహాబిలిటేషన్ తయారు చేశాక మీరు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఎస్ సార్. ఒకసారి అంతా కొలాప్స్ అయిన తర్వాత ఇంకా రాదు. మీరు చెప్పినట్టు ఒక్కసారి కూలిపోయిన తర్వాత దాన్ని నిర్మించలేం, అట్లా గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. మనకు తెలిసిన విషయం. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. అవును, అదే ముందే జాగ్రత్త పడాలి. 15,000 ఇల్లే కదా, వాటిని అసెస్ చేసి ప్రతి ఇంటికి ఇంత వస్తుందని చెప్పి వాళ్ళకు రీహాబిలిటేషన్ అనౌన్స్ చేసి ఇప్పుడు త్రిబులార్కి ఔటర్ రింగ్ రోడ్డుకి భూమి తీసుకున్నారండి. నిజంగా కొన్ని వేల మంది రైతుల త్యాగం మనం వాళ్ళు అనుభవిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ ఎవరికైనా ఉందా సోయి? కొంతమంది 2 ఎకరాలు 3 ఎకరాల రోజులు భూమి కోల్పోయి ఆ రోజు ఆ కాంపెన్సేషన్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసారు. కానీ అదే ఔటర్ రింగ్ రోడ్డు పక్కన భూములు కొనుక్కొని పెద్ద పెద్ద వాళ్ళు రియల్ ఎస్టేట్ పరంగా కోట్లు సంపాదించారు. ఓకే, ఇలాగా అదే అంటారా, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బలి అవ్వాల్సిందే వ్యవస్థ బాగుండాలంటే. ఇప్పుడు అది ఔటర్ రింగ్ రోడ్ లో ఇచ్చిన రైతులు ఎవరు మనకు గుర్తులేరు, కానీ ఔటర్ రింగ్ రోడ్ గురించి ప్రపంచం మాట్లాడుతుంది. రీజనల్ రింగ్ రోడ్ అయినా అంతే. ఇప్పుడు ఆ రైతుల భూములు వాళ్ళకు కొన్ని తరాలుగా వస్తున్నాయి. వాళ్ళే లేకపోతే మనం ఎక్కడ ఉన్నామండి? రైట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. రెవెన్యూ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ ఒక పాత్ర అయితే, ఒక సామాన్యుడు కూడా బ్రతకాలి కదా. ఒక రైతు లేకుండా మనం లేమనే ఒక చిన్న అవగాహనతో చట్టాలు చేయాలి. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ చౌదరి గారు. చాలా మంచి సలహాలు సూచనలు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. రైట్, ఇది ఇంకా హైదరాబాద్లో ఇళ్ళు కొనుక్కునే వాళ్ళు కానీ స్థలాలు తీసుకునే వాళ్ళు కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. వన్స్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత మనకి ఆ రిటర్న్ అమౌంట్ రావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా అది వచ్చే అవకాశం లేదని ఆయన చెప్తున్నారు. అలాగే న్యాయపరంగా అయితే అది కొన్ని ఏళ్ళు పడవచ్చు, మన తరం ఆ తర్వాత తరం దాకా కోర్టులో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ చెరువు చుట్టుపక్కల, అలాగే నాళాల చుట్టుపక్కల ఉండే చోట ఎటువంటి పరిస్థితుల్లో కొనొద్దు. మీరు కష్టపడే ప్రతి రూపాయికి విలువ ఉన్నట్టు ప్రేమ్ చౌదరి గారు చెప్తున్నారు. రైట్, ఇది ఇవాల్టి న్యూస్ 360 రచకొండ. కీప్ వాచింగ్ న్యూస్ 360.